మీ అందరికీ ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు జనరల్గా ఈ వసంత పంచమికి మనం పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా చిన్న చిన్న రెమెడీస్ మన పిల్లలతో కానీ మనం కానీ చేయొచ్చు. ఇప్పుడు అవి ఏమిటనేది మీకు నేను చెప్తాను. మనము చిన్న చిన్న సరస్వతీదేవి మంత్రాలని కూడా ఈజీగా చదువుకోవచ్చు అనమాట. సరస్వతీదేవి అంటే మనం ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాము, మనకి కుదరడం లేదంటే సరస్వతీదేవి లక్ష్మీదేవి ఇద్దరి కటాక్షము కంపల్సరీ ఉండాలి. అలాగే ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న వాళ్ళకి ఈ వద వద వాగ్వాదిని స్వాహ అనే మంత్రాన్ని వాళ్ళకి నేర్పించండి. చిన్న చిన్న మంత్రాలు వాళ్ళకి నేర్పించండి. అప్పుడు నోరు బాగా తిరుగుతుంది, మంచిగా పలకడం వాళ్ళు నేర్చుకుంటారు. ఇక కొంచెం ఎదిగిన పిల్లల చేత అయితే మనం వసంత పంచమికి ఖచ్చితంగా పూజ చేయించగలమండి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మంత్రం ఉందో సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా అని వాళ్ళని కనీసం 21 టైమ్స్ 54 ఆర్ 108 టైమ్స్ చదువుకుంటూ వసంత పంచమి రోజున పూజ చేయమనండి. అంటే ఎగ్జామ్స్ అంటే ఫియర్ ఉంది, లేకపోతే 10 మంది ముందు ఏదైనా సరే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయించే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ చేత ఈ మంత్రాన్ని చదివించండి. అలాగే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి అమౌంట్ అడ్జస్ట్ కాకో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవి అలాగే సరస్వతీదేవి అనుగ్రహం అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి వసంత పంచమి ఇలాంటి స్పెషల్ డేస్ సరస్వతీదేవికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా పూజ చేయండి. మీరు అక్కడికి వెళ్ళాల్సిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సరస్వతీదేవి ముందు పెట్టి మీరు చక్కగా పూజ చేసుకున్నారనుకోండి, మీకు ఎటువంటి అడ్డంకులు లేకుండా మీరు చదువుకోవాలనుకునేటటువంటి హయ్యర్ స్టడీస్ని చదువుకోగలుగుతారు. కానీ మీరు ఎవరైనా సరే స్టూడెంట్స్కి ఒకటి చెప్తాను నేను, ఒక సరస్వతీదేవి మంత్రాన్ని నేర్చుకోవడం మాత్రం మర్చిపోకండి. రోజు చాంట్ చేయండి కాసేపు, మనకి మంచి జరుగుతుంది కదా. అలాగే సరస్వతీదేవికి తెలుపు అని అంటే చాలా ఇష్టం అనమాట. ఆమె చూసారు ఎంత స్వచ్ఛంగా ఉంటారు, మంచి తెల్ల చీరలో వీణను వాయిస్తుంటూ. అలాగే హంస ఆమె దగ్గర ఉంటారు కదా, అది కూడా ఎంతో పవిత్రమైనది అని అర్థము. అలాగే సరస్వతీదేవిని మీరు పూజించాలనుకున్నప్పుడు వసంత పంచమి రోజున తెల్లని పువ్వులతో మీరు అమ్మవారికి పూజ చేయండి. ఆమెకి తెల్లని పుష్పాలంటే చాలా ఇష్టము. అలాగే చిన్నప్పుడు కూడా మేము నెమలి ఈక ఉండేది కదా, దాన్ని బుక్స్లో పెట్టుకొని మనకి చదువు బాగా వస్తుంది, నెమలి పిల్లలు పెడతాయి అది ఇదని ఏదో చిన్న పిల్లలం కాబట్టి అలా నమ్మేవాళ్ళం. కానీ అలా కాదు, నేనైతే రికమెండ్ చేస్తాను, నెమలికని మీరు స్టడీ బుక్లో పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మీకు అది తీసి కనిపించినప్పుడల్లా మీరు అమ్మవారి మంత్రం చదువుకోవాలనో లేకపోతే ఈరోజు ఏదో ఒక టార్గెట్ పెట్టుకున్నారు స్టడీస్కి సంబంధించి, అది మనం కంప్లీట్ చేయాలని అది మీకు రిమైండ్ చేస్తుంది. ఒకటైతే నిజమండి, మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని మంత్రాలు చదివినా మనమంటూ బాగా చదువుకున్న తర్వాతే ఏదైనా ప్రయోగం చేయాలి. మన ప్రయత్నం 99% చేయాలి. ఆ తర్వాత ఏది ఉన్నా సరే భగవంతుడి మీద వదిలేయాలి. ఖచ్చితంగా మాత్రం ఇలా ఒక మంత్రం చెప్పారు అని అంటే పెద్దవాళ్ళు ఊరికనే చెప్పలేదు, దానికి ఎంతో కొంత పవర్ ఉంటుందన్నమాట. మన వాక్శుద్ధి క్లియర్ అవుతుంది, అలాగే చాలా బాగుంటుంది. ప్లస్ మనం చదువుకునేవి మనకి గుర్తుండేలాగా చేస్తాయన్నమాట. అందుకోసం అని చెప్పి ఎప్పుడు కూడా మంత్ర ఉచ్చారణ అనేది చాలా మంచిది. 21 డేస్ 41 డేస్ అలా అలవాటు చేసుకుని రోజు కంటిన్యూ చేశారనుకోండి, మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ చెప్పాను కదా, మీరు అస్సలు చదవకుండా నాకు అది అవ్వాలి ఇది అవ్వాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు, అది మంచిది కాదు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పని మీ పిల్లలకి మీరు నేర్పించాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు చదువుకుంటారు కదా, ఈ ఇయర్ బుక్స్ అయిపోతాయి. మీరు ఆ బుక్స్ని ఏ పకోడీ వాళ్ళకో మిక్చర్ పొట్లాల వాళ్ళకో ఇవ్వడం మానేసి మీకన్నా కింద పిల్లలు ఎవరైతే చదువుకోలేని వాళ్ళు బుక్స్ కొనుక్కోలేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి ఆ బుక్స్ ఇవ్వడం వాళ్ళ చేత నేర్పించండి. అప్పుడు వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా అలవాటు అవుతుంది. దానివల్ల మంచి జరుగుతుంది, వాళ్ళు చదువుకోగలుగుతారు, ఆ పుణ్యం కూడా మీకే దక్కుతుంది. అట్ ద సేమ్ టైం ఏమైనా బర్త్డేస్ అలా వచ్చినప్పుడు కేక్స్ ఇవి కాకుండా పిల్లలకి చుట్టుపక్కల పిల్లలకి ఎవరికన్నా ఉపయోగపడేవి ఏమన్నా ఉంటే పెన్సిల్స్, ఎరేజర్స్, స్కేల్స్, అలాగే చార్ట్స్, బుక్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక అలాంటివన్నీ కూడా పిల్లల చేత బర్త్డేస్కి ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఇప్పించడం అనేది నేర్పించండి. ఎప్పుడైతే దానగుణం ఎక్కువ పెరుగుతుందో మనం చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళం అయ్యి ఉండి మనమే నేర్పించాలి. ఇది నేను మా ఇంట్లో ఖచ్చితంగా ఫాలో అయ్యే విషయం కాబట్టి మీకు ఇంతలా చెప్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ పిల్లల్ని ఎప్పుడు కూడా వేరే పిల్లలతో కంపేర్ చేయొద్దు. ఒకళ్ళు స్పోర్ట్స్లో హై ఉంటారు,
ఒకళ్ళు స్టడీస్లో ఉంటారు, ఒకళ్ళు ఏమి చదవకపోయినా తెలివితేటల్లో మంచిగా ఉంటారు. అందుకోసమని దయచేసి మీ పిల్లల్ని ఎవరిని కూడా మీరు వేరే పిల్లలతో కంపేర్ చేయొద్దు. వాళ్ళని వాళ్ళు చిన్న చూపు చూసుకుంటారు. మీరే చిన్న చూపు చూస్తే పాపం వాళ్ళు ఏమైపోవాలి, వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు. వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆ కంప్లైంట్ ఎందుకు చేస్తున్నారో, వాళ్ళు అక్కడికి క్యాపబుల్ అవునా కాదా అనేది మీరు టీచర్స్తోనో లేకపోతే ట్యూషన్ టీచర్స్తోనో మాట్లాడి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. అలాగే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్న వాళ్ళకి ఒక తేనె తీసుకొని మీరే ఐం 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 అని బీజ మంత్రాన్ని చదువుతూ వాళ్ళకి ఆ తేనెను పట్టించండి వసంత పంచమి రోజున. వాళ్ళ తరపున మీరు కూడా పూజ చేయండి. అలాగే వాళ్ళ పెన్సిల్స్, బుక్స్ అమ్మవారి దగ్గర పెట్టి తెల్లని పువ్వులతో వాటితో పూజ చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.